కూడా బతిమాలితే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన యొక్క క్యారెక్టర్ గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి ముందు నుంచి తెలిసి ఎప్పుడూ కూడా ఈయన్ని పార్టీలో చేర్చుకోవడానికి కానీ లేదా ఆయనకి టికెట్ ఇవ్వడానికి కానీ సమ్మతించాల. ఎందుకంటే 2014లో మనం చూసుకుంటే కనుక 14 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అదే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని దుర్భాషలు ఆడాడు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అప్పుడు పార్టీ ఆయన్ని బహిష్కరించడం కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, ఎంపీ టికెట్ కోసం ట్రై చేయడం, తర్వాత బీజేపీలోకి వెళ్ళడం, ఇలా రకరకాల కుప్పుగంతులేసి నైతిక విలువలు లేకుండా రాజకీయాల్లో ఒక సిద్ధాంతం లేకుండా, ఒక పద్ధతి లేకుండా వ్యవహరించిన తీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు భారతీయ జనతా పార్టీ గాని ఎవరు కూడా ఈయనకి టికెట్ ఇవ్వడానికి ముందుకు రాలా. ఎందుకంటే ఈయన పద్ధతి ఏంటి, ఈయన వ్యవహార శైలి ఏంటి అన్నది ఆయన స్నేహితులకు కానీ, ఆయన ఒక్కసారి పరిచయమైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన ప్రతి వాళ్ల గురించి మాట్లాడిద్ది వ్యక్తిగతంగా అందరినీ కూడా. ఇంటర్నల్ మీటింగ్లు జరిగినప్పుడు కూడా అందరినీ దూషించడం, బూతులు. ఎవరు కూడా సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆఖరికి మహిళలను కూడా కించపరిచే విధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అది అందరికీ తెలుసున్న విషయమే. ఆయన వైజాగ్లో చాతక్ మీద తిరుగుతూ జాబ్ చేసుకుంటూ ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఏంటనేది చాలా మంది కథలుగా చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి గురించి తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్టపడపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒత్తిడి చేస్తే ఎమ్మెల్యేల మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మాట కాదనలేక ఒక రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి టికెట్ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో, పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎన్నికల్లో ఆయన ప్రచార సభల్లో ఆయన మాట్లాడిన తీరు, ఆయన ప్రసంగం మీద వాటి మీద ఆ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదంటే కనుక ఆ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా విమర్శలు చేశారు ఏంటన్నది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యవహార శైలి అందరికీ తెలుసున్న విషయమే. ముఖ్యంగా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుదడం లాంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ మీద పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల, ఆయన ఒక్క కృషి వల్ల, ఆయన ప్రచారం వల్ల, ఆయన చరిష్మా వల్ల మేమందరం కూడా గెలిచాం. గెలిచిన తర్వాత పార్టీకి లాయల్గా ఉండాలి, పార్టీ నాయకుడికి లాయల్గా ఉండాలి, పార్టీ నాయకుడిని గౌరవించాలి. పార్టీ నాయకుడు ఏదైతే నాయకత్వంలో ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ది కార్యక్రమాలు కానీ ఏ రోజుని కూడా ఈ రఘురామకృష్ణరాజు గారికి కనపడలా. ఈయన్ని వెనకాల నుంచి నడిపిస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు, ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి రఘురామకృష్ణరాజు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కనుపాపలు ఎవరంటే ఏబిఎన్, టీవీ5. ఈ 2 టీవీ ఛానల్స్, అలాగే రఘురామకృష్ణరాజు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నీచి రాజకీయాల్లో ఒక పాత్రలు. వీళ్ళు ఆయన ఆడుతున్న నాటకాల్లో సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు అయితే, పాత్రధారులేమో వీళ్ళిద్దరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అనేక మంది మీద వ్యక్తిగతమైన దోషాలు ఎప్పటి నుంచో, గతం నుంచి కూడా జరుగుతున్నాయి. మొట్టమొదటే చెప్పాం, మా నాయకుడిని విమర్శించినంత వరకు అతను మా పార్లమెంటు సభ్యుడే కాబట్టి మేమేం మాట్లాడమని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ప్రభుత్వ పరిపాలనని అనేక రకాలుగా విమర్శిస్తూ
ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చడమే కాకుండా ఒక ముఖ్యమంత్రిని కించపరుస్తూ దూషిస్తూ అలాగే రాష్ట్రంలో కులాల మధ్యన చిచ్చు పెడుతూ అన్ని కులాలని కూడా దీంట్లోకి తీసుకొస్తూ చాలా చాలా నీచమైన రాజకీయం చేయాలని చూస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్లో వాడుతున్న భాష గాని లేక ఆయన హావభావాలు గాని చూస్తూ ఉంటే గనక ఆయనకి మతిస్థిమితం కోల్పోయాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు చూడండి ఆయన హావభావాలు, ఆయన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఇదంతా కూడా ఈయనకి తగిన శాస్తి జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాం. కానీ మరి ఇంతకు ముందే ఎందుకు మీరు ఆయన చెప్పిన దానికి మీరు కౌంటర్ ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదంటే కనుక నిజంగా అసిద్ధం మీద బెడ్డేసినట్టే అతను తోటి మాట్లాడితే కనుక. మా నాయకుడు కూడా ఎప్పుడు కూడా పల్లెత్తి మాట మరి ఏమి కూడా మరి నేమి అనలా రఘురామకృష్ణరాజు గారు. పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోలా, పార్టీని బహిష్కరించలా. చాలా వరకు ఈయన పార్టీని బహిష్కరించేటట్లుగా చేసుకోవాలని చెప్పి ఈ పార్టీలో గెలిచి ఏదైతే ఎంపీ పదవి పోకుండా ఉండడానికి ఈయన బహిష్కరిస్తే కనుక వేరే పార్టీలో చేరాలని అనేక రకాలుగా రెచ్చగొట్టినప్పటికీ కూడా పార్టీ నాయకత్వం గాని అందరం కూడా సహనం వహించి సమయం కోసం వేచి చూశాం. ఇక అది ఏ స్థాయి కంటే ఏదో ఒక రోజు మారుతాడు మనిషి. మార్పును కోరాం. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎటువంటి ఉపకారం పొందాడు ఆయన జీవితంలో ఎంపీ కాలేడు ఆయన. అటువంటి వ్యక్తికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో ఒక రోజుని జ్ఞానోదయమై మార్పు వచ్చి పబ్లిక్ గా ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడేమో అని ఆశించాం. ఇప్పటికీ కూడా మార్పు రాల. ఈ మధ్యకాలంలో మితిమీరిపోయింది. దీని వెనకాల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా, ఏబిఎన్ గాని టీవీ5 గాని ఎంత దారుణం ఏంటంటే ఈ ఏబిఎన్ టీవీ5 నిజంగా రఘురామకృష్ణరాజు గారికి స్పాన్సర్లు. వాళ్ళ చట్టపరంగా తెలుసు వాళ్ళకి రేపొద్దున్న చట్టపరంగా చాలా గట్టిగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా యాజమాన్యం జైల్లోకి వెళ్ళవలసి వస్తుందని తెలిసి చట్టపరంగా తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ఏబిఎన్లోనూ టీవీ5లోనూ స్లాట్లు బుక్ చేసుకున్నట్టుగా ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టుగా చూపించుకోవడానికి ఒక స్పాన్సర్లు అయ్యుండి వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన కార్యక్రమం ఇవాళ బయటపడింది. అయినా కూడా తప్పించుకోలేదు. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. రోజు రచ్చబండ. ఇంకా టీవీ5కి ఏబిఎన్కి ఇంకో కార్యక్రమం లేదా? ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు కానీ అవి అన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా వీళ్ళకి? ఓన్లీ రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ. ఇదంతా కూడా ఎవరి నేతృత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని కూడా ఆయనే. ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ రఘురామకృష్ణరాజు గారు దీంట్లో పాత్రదారులు, యాక్టర్లు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఇవాళ నాకు చాలా బాధ కలిగించేది ఏంటంటే క్షత్రియ సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కూడా చాలా గౌరవం ఉంది. క్షత్రియులంటే క్షత్రియ సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు లాంటి స్వతంత్ర సమరయోధుడు పుట్టిన గడ్డ ఇది. సెకండ్ బార్డోలీగా ఉన్న భీమవరంలో క్షత్రులకి ఎంతో ప్రాధాన్యం ఉంది. దంతులూరి నారాయణరాజు గారు ఆయన వెస్ట్ గోదావరి WGB కాలేజీ పెట్టడం జరిగింది. ఇవాళ డిఎన్ఆర్ కాలేజీగా, దంతులూరి నారాయణరాజు కాలేజీగా ప్రసిద్ధికి ఎక్కింది. అలాగే బివి రాజు గారు ఆయన విష్ణు కాలేజీ స్థాపించి ఈ ప్రాంతంలో విద్య
ప్రోత్సహించడంలో ఎంతో గొప్ప కీర్తిని గడించారు ఆయన. అలాగే సాగి రామకృష్ణరాజు గారు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదవడానికి ఒక రహదారిని నిర్మించారు. అలాగే మనం చూసుకుంటే కనుక మొగల్తూరు మహారాజు కృష్ణరాజు గారు ఆ రాజ సంబంధికులందరూ కూడా ఎంతో సేవాభావంతో పనిచేసినారు. ఇవాళ మొగల్తూరు నుంచి వచ్చిన ప్రముఖ నటుడు హీరో ప్రభాస్ గారు ఏ పార్టీలు అయినప్పటికీ కూడా అటు దడు శివరామరాజు గారు, అలాగే అల్లూరు సుబ్బరాజు గారు, అల్లూరు సత్యనారాయణరాజు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తే. అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు ఒక పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యుడిగా చేశారు ఆయన. అలాగే దండు శివరామరాజు గారు మంత్రిగా అత్తిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన ఆయన. ఇలాగా ఎంతో మంది ప్రముఖులు ఈ సమాజంలో ఒక దాతృత్వంతో ఎన్నో సంస్థలను స్థాపించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులు ఒక ప్రముఖ పాత్ర ఈ సామాజికంగా ఈ జిల్లాలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, కోస్టల్ ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో దీని అభివృద్ధికి ఎంతో మంది మహానుభావులు, క్షత్రియ ప్రముఖులు అందరూ కూడా ఎంతో 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 చెప్పలేము మనం. అసలు ఎంత సర్వీస్ చేశారంటే అంత సర్వీస్ చేశారు. ఈ ప్రాంతానికి అంత కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావులు ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి ఇవాళ ఈయన మాట్లాడుతున్న భాష గాని, ఈయన చేస్తున్న వ్యవహార శైలి గాని ఇవన్నీ చూస్తుంటే గనక చాలా బాధ కలుగుతుంది. ఆ యొక్క సామాజిక వర్గానికి, క్షత్రియ సామాజిక వర్గానికి ఒక మాయని మచ్చలేగా ఈయన తయారవడం అనేది నిజంగా ప్రతి క్షత్రియులు కూడా బాధపడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఆయన పోటీ చేసిన తర్వాత, ఒక పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత, ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఈయన క్షత్రియులకి మరింత గౌరవాన్ని తీసుకొస్తాడు. మన యొక్క వాయిస్ ని, సమాజం పట్ల మన బాధ్యతని పార్లమెంట్ స్థాయిలో ఏ నాయకుడు కూడా చేయలేనంత స్థాయిలో చేసి మన క్షత్రియులకి దేశవ్యాప్తంగా ఒక పేరుని తీసుకొస్తాడని ఆశపడ్డారు అందరూ కూడా. అంతేగాని క్షత్రియులు ఎవరు కూడా ఇలాగా పచ్చి బూతులు, వల్గారిటీతో కూడిన మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తాడు, మన పరువు తీస్తాడని ఏ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు ఎవరు కూడా ఊహించలేదు, ఆశించలేదు. చాలా దురదృష్టం. ఇతన్ని పిచ్చి పట్టింది నిజంగా. ఆయన వ్యవహార శైలి, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన హావభావాలు చూస్తుంటే కనుక ఇవాళ తగిన శాస్తి జరిగింది. ముఖ్యంగా వారి సంబంధికులందరూ కూడా ఆయనకి ఏదో హార్ట్ సర్జరీ జరిగింది, దానివల్ల ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చూశాను. ముఖ్యంగా ఆయనకి హార్ట్ సర్జరీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. బైపాస్ సర్జరీ జరగడం వల్ల 25 సంవత్సరాలు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటాడు ఆయన. కానీ మానసిక జాడ్యం ఏదైతే పిచ్చి ముదిరిందో ఆ పిచ్చికి మాత్రం వైద్యం చేయించకపోతే కనుక అది సమాజానికి ప్రమాదకరంగా మారింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. పిచ్చి కుక్కలాగా రోజు అదే రచ్చబండి అని చెప్పి రోజు మొరగడమే. పిచ్చి కుక్క కన్నా ప్రమాదకరంగా తయారయ్యాడు. ఇటువంటి వ్యక్తిని కట్టడి చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏంటి కరోనా ఇంత దారుణంగా విజృంభించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న టైంలో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇప్పుడు అవసరమా అంటే, ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని రంగాల ప్రజల్ని కూడా, అలాగే శాంతి భద్రతలను కూడా అన్నిటినీ కూడా చూసుకోవాల్సింది ప్రభుత్వమే. అంటే ఒకవేళ కరోనా వచ్చింది కదా అని చెప్పి
చాలా చోట్ల ఆక్సిజన్ ప్రాబ్లం ఉందని చెప్పి, లేదా ఏదైతే రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ సంబంధించి షార్టేజ్ ఉందని చెప్పి, ఇవన్నిటిని రెక్టిఫై చేస్తూ ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక ఆక్సిజన్ కొరతను తీర్చడం జరిగింది. ఇవాళ ప్రతి చోట బెడ్లలో ఆక్సిజన్ ప్రాబ్లం అనేది ఈ రోజున వినపడటంలో, అలాగే రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కూడా ఎంత కష్టమైనా కూడా తెప్పించి అందరికీ కూడా అవసరమైన చోట వినియోగించడం జరుగుతుంది. ఇవాళ మనం చూసుకుంటే కనుక రికవరీ రేటు కూడా చాలా బాగా ఉంది. అలాగే మన భీమవరం క్వారంటైన్ కేర్ సెంటర్ కానీ, అలాగే ఏలూరులోని జిల్లాలో అనేక హాస్పిటల్ని, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రైవేట్ హాస్పిటల్ని కూడా ఆక్సిజన్ బెడ్లని, ఐసీయూ బెడ్లని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అవసరమైన వాళ్ళకల్లా బెడ్లు ఏర్పాటు చేయడానికి అటు ప్రభుత్వ యంత్రాంగం అలాగే రాజకీయంగా మేము కానీ నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నాం. ఎక్కడ బెడ్ ఖాళీ ఉన్నదంటే అక్కడ ఖాళీ ఉన్నదా వాళ్ళకి ఏర్పాటు చేయడం, వాళ్ళ ఆందోళనలో భాగం పంచుకుని మేము కూడా వాళ్ళ కోసం ఆందోళన పడుతూ ఇదే పని మీద కూర్చుని ప్రతి చోట ఎంక్వైరీ చేసి నిరంతరం కూడా వాళ్ళకి పనిచేస్తున్నాం. అంటే మేము ఇలా పని చేసుకుంటూ ఉండాలి. ఆయన అలా బూతులు తిడతా ఉంటాడు, కువిమర్శలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని వదిలేయాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎటువంటి అరాచకాలైనా చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ నుంచి. అసలు ఇక్కడ ప్రజలు ఏమైపోయారు ఏంటి అనేది ఏమీ పట్టించుకుంటాలా. ఈ రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నారు? ఎన్నాళ్ళైంది ఈ జిల్లాకు వచ్చి, ఈ పార్లమెంటుకి వచ్చి? ఇక్కడ ప్రజలు బాధపడుతున్న కష్టాల్లో ఎక్కడైనా పాలు పంచుకున్నారా? గత సంవత్సరం కరోనా వచ్చినప్పుడు ప్రతి చోట క్వారంటైన్ కేర్ సెంటర్ కూడా మేము వెళ్ళి అక్కడ ఏదైతే ఫుడ్కి సంబంధించి కానీ, శానిటైజేషన్కి సంబంధించి కానీ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి చాలా సూక్ష్మంగా ఆలోచించి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సవరించి నిరంతరం కూడా పనిచేశాం. అలాగే కంటోన్మెంట్ జోన్లు పెడితే కనుక ఆ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరో బయటికి రాకూడదంటే కనుక అనేక మంది దాతల సహకారంతో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు అవన్నీ అందించడానికి పనిచేశాం. అలాగే ఎక్కడ శానిటైజేషన్ జరుగుతుంది ఏంటి అనేది అన్ని డిపార్ట్మెంట్లని కూడా సమన్వయపరుచుకుని నిరంతరం కూడా పనిచేశాం. మరి అప్పుడు ఏమైపోయాడు? అప్పుడు ఎక్కడ ఉన్నాడో కనపడలేదు. ఎక్కడ ఉన్నాడంటే రచ్చబండి ఒక చెట్టు కింద, ఏబిఎన్, టీవీ5 టీవీల ముందు. ఇప్పటికి కూడా ప్రజలు ఏ బాధలు పడుతున్నారో, ఏ ఇబ్బందులు పడుతున్నారో ఏమిటి, కనీసం ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి తాత్కాలికంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడానికి ఏదైనా తన వంతు ఏదైనా సహాయం చేయగలరా అనేది ఆలోచన అనేది లేదు. కానీ ఏదో కుప్పలు తగులుపడుతూ ఉంటే దాంట్లో